నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. తాతల కాలం నుంచి ఆధీనంలో ఉన్న భూముల హక్కులు ఆర్ఎస్ఆర్ తో కోల్పోయిన రైతన్నుల గోడును పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ రికార్డులలో జరిగిన భూమాయ అంతా ఇంత కాదు. గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాల వలన భూ హక్కులు కోల్పోయిన రైతులు కాళ్లు అరిగేలా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం దక్కలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో విసుగు చెందిన రైతులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువస్తామని హామీనిచ్చారు. ధరణి చట్టం అమలు సమయంలో రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ద్వారా లక్షలాది ఎకరాలలో చట్టబద్ధతను కోల్పోయారు. దశాబ్దాల నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములను రికార్డులలో అధికారిక నమోదు కాకపోవడంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వలన నష్టపోయిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న భూభారతిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. తీరా భూభారతి అమలుకు రంగం సిద్ధం అయినా ఆర్ఎస్ఆర్ సంగతి తేల్చకుండా తూతూ మంత్రంగా భూభారతి అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేశారు. ప్రతి గ్రామంలో రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ సంగతి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. చట్టాలు ఎవరికి చుట్టాలు అయితే మాకేంటి, తమ భూములకు హక్కులు కల్పించండి మహాప్రభు అంటున్న రైతుల డిమాండ్ పై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ధరణి చట్టం ఎవరిని ధనవంతులు చేసిందో తెలియదు, కానీ సామాన్య రైతులను, భూమిని నమ్ముకున్న రైతులు మాత్రం దరిద్రులుగా చేయటంలో మాత్రం ధరణి చట్టం కీలకంగా పనిచేసిందని చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరి భూములకు చట్టబద్ధత కావాలంటూ ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ధరణి చట్టం ద్వారా నానా ఇబ్బందులకు గురి చేసి రైతులను ఆగవాగం చేసి రైతులను రోడ్డున పడేసిన ధరణి చట్టానికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం ద్వారా రైతుల హక్కులను, రైతుల భూ సమస్యలను పరిశీలించేందుకు తాము సిద్ధమంటూ 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా భూభారతి చట్టాన్ని విస్తృతమైన ప్రచారం చేసింది. తీరా తెలంగాణలో 3వ జరిగిన ఎన్నికల్లో 2 సార్లు బీఆర్ఎస్ గెలిచినా 3వసారి మాత్రం రైతు సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, గత పాలకుల అహంభావం, అహంకారం, ఏకఛత్రాధిపత్యం ఇవన్నీ కలగలిపి రైతన్నలంతా కాంగ్రెస్ పక్షాన్ని నిలిచి 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు రైతులు చాలా కీలక భూమిక పోషించారు. ప్రధానంగా రైతులు గ్రామాలలో ఎదుర్కొంటున్న భూ సమస్యల విషయంలో ఎలాంటి పరిష్కారం చూపకుండా రైతులు తాము పడుతున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో, ఎలా తీర్చుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో భూభారతి చట్టం ద్వారా రైతుల ఆధీనంలో ఉన్న భూములకు సర్వ హక్కులు కల్పించేలా భూభారతి చట్టాన్ని తీసుకొస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటల్ని ప్రజలంతా విని ఆ పార్టీకి పట్టం కట్టారు.
తీరా 16 నెలల కాలం గడిచిన తర్వాత తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టానికి రూపకల్పన చేసి భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. గత వారం నుంచి కూడా వివిధ ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని అమలుపరిచి జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ మండలంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూభారతి చట్టాల అమలు కోసం అధికారులు మంత్రులు విస్తృతమైన పర్యటనలు చేస్తున్నారు. కానీ రోగం ఒక చోట మందు ఒక చోట అన్న చందంగా తయారైంది ప్రస్తుతానికి భూభారతి చట్టం తీరుతెన్నులు. ఏదైతే ఆర్ఎస్ఆర్ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ అనేది ఏదైతే ఉందో ఆర్ఎస్ఆర్ని గ్రామంలో ఉన్న భూమిని పూర్తిగా కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆ తర్వాత గతంలో జరిగిన కొన్ని తప్పిదాల వల్ల కొంతమంది అసలైన రైతులకు భూ హక్కులు కల్పించకుండా ఆర్ఎస్ఆర్ వల్ల వందలాది మంది వేలాది మంది రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో 150 నుంచి 200 మంది రైతులు తాము సాగు చేసుకున్న భూమికి అధికారికంగా పాస్ పుస్తకంలో నమోదు కావట్లేదంటూ ఆర్ఎస్ఆర్ వల్ల తమ హక్కులు కోల్పోయామంటూ గత 6 ఏళ్ల నుంచి కూడా కార్యాలయాల చుట్టూ తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్న దానికి పరిష్కార మార్గం ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే ఒక గ్రామాన్ని యూనిట్గా చేసుకుంటే ఆ గ్రామంలో 2000 ఎకరాలు ఉంటే ఆ 2000 ఎకరాలని ఆర్ఎస్ఆర్ రూపంలో లాక్ చేసేంతో ముందుగా ఎవరైతే దాంట్లో పాస్ పుస్తకాలు తీసుకున్నారో వాళ్ళ వరకు ఆ 2000 ఎకరాలు నమోదయ్యాయి. అదనంగా ఉన్న 500 ఎకరాల భూములకు సంబంధించిన దిశానిర్దేశం దాని పరిష్కార మార్గం చూపించిన నాదిరే కరువయ్యాడు. ఏమైనా అంటే మీరు మొత్తం ఎంజాయ్మెంట్ సర్వే పెట్టుకోండి అప్పుడు తెలుస్తుంటారు. తీరా సర్వేకి డబ్బులు కడితే ఏడాది అయినా కూడా ఆ సర్వే సంబంధించిన అధికారులు ఎవరు ముందుకు రారు, సర్వేలు అందుబాటులో లేరంటారు. ఈ రకంగా జిల్లాలో మండలాలలో నియోజకవర్గాల్లో గ్రామాల్లో లక్షలాది మంది రైతులు తాము సాగు చేసుకుంటున్న భూమి తమ తాతల కాలం నుంచి వస్తున్న భూమికి సర్వ హక్కులు లేకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్న ఆ ధరణి స్థానంలో భూభారతి చట్టం వచ్చిందని సంతోషపడ్డారు. తీరా భూభారతి చట్టానికి రూపకల్పన చేసిన మేధావులు కావచ్చు, లేదా రైతు సంఘం నాయకులు కావచ్చు, లేదా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇంతవరకు ఆర్ఎస్ఆర్ సంబంధించిన ఒక విధి విధానాలు తీసుకురావడంతో అసలు ధరణి చట్టం ఎవరికి చుట్టం అవుతుంది, భూభారతి చట్టం ఎవరికి చుట్టంగా మారబోతుంది అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్నగా తలెత్తింది. ఎందుకంటే ఆర్ఎస్ఆర్ విషయంలో గతంలో జర్నలిస్ట్ టీవీ పలు సూచనలు చేసింది. ఎందుకంటే ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని జిల్లాలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని అసలు ఆర్ఎస్ఆర్ కంటే ముందు ఎన్ని వేల ఎకరాల గ్రామంలో ఉంది, ఎలా పహానీలలో నమోదైంది, 1Bలు ఎంతమందికి ఉన్నాయి, అసలు ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఎవరికి ఉన్నాయి, ఇవన్నీ క్రోడీకరించి ఫిర్యాదులు స్వీకరించి ఒకవేళ కనుక భూమి లేకున్నా భూమి ఉన్నట్లుగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటే ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసులు కనుక నమోదు చేస్తామని ఒక సీరియస్గా నోటీసు జారీ చేసి ఉంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు వారం రోజుల్లో మొత్తం పరిష్కారం అయ్యే అవకాశం ఉండే. కానీ అసలు అంశాన్ని పక్కకు పెట్టి చట్టాలు మారుస్తాం, వాడికి ఒక చుట్టం వీడికి ఒక చట్టం అంటూ రకరకాల ఎత్తులపై ఎత్తులతోటి ప్రకటనతోటి ఆ రోజు ధరణి బీఆర్ఎస్ పార్టీకి లేదా గులాబీ నేతల చుట్టమైంది. దానికి విరుద్ధంగా భూభారతి చట్టం తీసుకొస్తాం, రైతులకు సర్వ హక్కులు కల్పించేలా మా చట్టం ఉంటుందంటూ కాంగ్రెస్ నేతలు పోలమంటూ గత 16 నెలలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం భూభారతి చట్టం అమలవుతున్న పైలట్ మండలాలలో అసలు ఆర్ఎస్ఆర్ సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. ఈ ఆర్ఎస్ఆర్ వివాదం తొలగిపోవాలంటే మరొక విధానం ఉండాలి తప్ప ఇదేదో చట్టం తీసుకొచ్చాం ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామంటే అది ఎక్కడి వేసిన గోంగలు ఎక్కడ సందంగా తయారైంది. ఏదైతే ఆర్ఎస్ఆర్ గ్రామాలలో ఆర్ఎస్ఆర్ పేరుతోటి అక్రమాలకు పాల్పడ్డారో లేదా అసలు భూమి లేని వాళ్లకు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేస్తారో వాటన్నిటిని కులంకషంగా తీయాలంటే ముందు ఒక జిల్లాకు ఒక గ్రామాన్నో లేకపోతే నియోజకవర్గం ఒక గ్రామాన్నో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ ఆర్ఎస్ఆర్ వల్ల నష్టపోయిన రైతులు ఎంతమంది, అసలు ఎంతమంది ఫిర్యాదులు చేస్తారు, ఎన్ని ఎకరాలు వేరియేషన్ ఉంది, ఆ సర్వే నెంబర్లో ఒరిజినల్గా 1Bలో ఎన్ని ఎకరాలు ఉంది, లేదా పహానీలో ఎన్ని ఎకరాలు ఉంది, పాస్ పుస్తకాలు ఎన్ని ఎకరాలు వచ్చింది. అంటే 1Bలో 60 ఎకరాలు ఉంది, ఆర్ఎస్ఆర్లో 60 ఎకరాలు ఉంది, పహానీలో 100 ఎకరాలు ఉంది, పాస్ బుక్స్లో కూడా 100 ఎకరాలు ఉంది. అంటే ఈ 40 ఎకరాలు అదనంగా ఎలా వచ్చింది,
ఎవరి ద్వారా వచ్చింది, ఏ అధికారం ఉన్నప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా విచారించకుండా, ఏదైతే తనిఖీలు చేయకుండా, రికార్డు ఏం పట్టించుకోకుండా కేవలం భూభారతి చట్టం రూపకల్పన చేశాం, ధరణిని పక్కన పెట్టాం, భూభారతిని తీసుకొచ్చాం. ధరణి వల్ల వనగూరిన ప్రయోజనాలు ఎవరికి, భూభారతి చట్టం వల్ల వనగూరుతున్న ప్రయోజనాలు ఎవరికి? ఇవన్నీ సామాన్య రైతులకు ఏమీ పట్టట్లే. కేవలం తమ భూమి తమకు హక్కులు కల్పిస్తారా లేదా అనే విషయంలోనే ఇప్పటికీ గ్రామాలలో రైతులు తాము సాగు చేసుకున్న భూమికి సర్వ హక్కులు లేవు, 10 ఎకరాల బదులు 6 ఎకరాలే నమోదైంది, మిగిలిన 4 ఎకరాలకు మాకు హక్కులు ఎప్పుడు కల్పిస్తారు అని అధికారులు నిలదీస్తున్న రెవెన్యూ అధికారులు కూడా నీళ్లు నమ్ముతున్నారు. కేవలం రెవెన్యూ అధికారుల ధనదాహానికి, ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణంగా ధరణి నిలబడ్డది. ఆ ధరణిని బొందలో వేస్తాం, బొంద పెడతాం అన్నారు, బొంద పెట్టేశారు. తీరా భూభారతి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఆర్ కథ ఏంటంటే, ఆర్ఎస్ఆర్ అంటే ఏంటి, ఆర్ఎస్ఆర్లో ఏం చేయాలి, ఆర్ఎస్ఆర్కి మార్పులు చేర్పులు చేయడానికి మా దగ్గర ఎలాంటి అవకాశాలు లేవు, ఆప్షన్స్ లేవు, ఇంకా భూభారతి ఇంకా పూర్తిగా అప్డేట్ కాలేదంటూ అధికారులు సావుకబురు సలహా చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వల్ల నష్టపోయిన రైతులను భూభారతి ద్వారా ఆదుకుంటారా, ఆదుకోరా? ఆర్ఎస్ఆర్ ద్వారా నష్టపోయిన భూములు ఎన్ని వేల ఎకరాలు, లేదా అక్రమంగా అసలు భూమి లేకుండా ఇప్పటికీ రైతు బంధు, రైతు భరోసాను పథకాలు లబ్ధి పొందుతూ పూర్తిగా గ్రామాలలో రైతులను పుట్టి ముంచుతున్న నాయకుల కథ బయటికి రావాలంటే అక్రమంగా నమోదు చేసుకొని పాస్ పుస్తకాల్లో నమోదైన భూము యజమానులు ఎవరుతున్నారో వాళ్ళ మీద కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఈ భూములకు, ఈ భూ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఈ విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా భూభారతి చట్ట రూపకల్పన పెద్దలు అయితే భూమి సునీల్ లాంటి వాళ్ళు ఆర్ఎస్ఆర్కి ఎలాంటి పరిష్కారం చూపుతారు? ఆ పరిష్కారంలో రైతులు తమ కష్టాలని పూర్తిగా పరిశీలిస్తారా, లేకపోతే తమ కష్టాలు ఇంకా సుదీర్ఘంగా కొనసాగాలా, లేకపోతే ఇంకేదన్నా అనేది పూర్తిగా తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.